హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే ఎల్లిపాయ కారం అయితే తయారు చేస్తున్నాను. ముందుగా ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కారం అయితే తీసుకోవాలి. ఇంట్లో ఎటువంటి కూరలు లేనప్పుడు మరియు మనకి ఎటువంటి ఆహారం తినాలని అనిపించినప్పుడు ఈ ఎల్లిపాయ కారం అయితే ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తింటారు. దీన్ని అస్సలు వదిలిపెట్టరు, అంతలా బాగుంటుందండి. పాతకాలం పద్ధతిలో రోట్లో నూరుకుంటే ఆ టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేనిది. ముందుగా అయితే రోటిని అయితే శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దానిలో కొన్ని ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇవి పొట్టు తీయకుండా వేసుకోవాలి. పొట్టు తీయకుండా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి కారం అయితే. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పొట్టు తీయకుండా అయితే కొన్ని ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. చూడండి, దాని తర్వాత పచ్చగా అయ్యేంత వరకు అయితే దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత దాంట్లో జీలకర్రను అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. కారం వచ్చేసి 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అయితే 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని అయితే కలపాలి. కింద నుంచి పై వరకు కలపాలి, ఎందుకంటే కింద అడుగంటిపోయి ఉంటుంది, ఎల్లిపాయలు దంచుంటాం కాబట్టి. ఈ విధంగా మధ్యలో కలుపుతూ అయితే మెత్తగా దంచుకోవాలి. రోట్లో నూరిన పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కారం కాకపోయినా ఏ కారం నూరుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. రోట్లో నూరుకుంటేనే ఆ టేస్ట్ చాలా వేరు. పాతకాలం పద్ధతిలో మన అమ్మమ్మ వాళ్ళైతే ఇట్లా రోట్లోనే నూరుకునేవారు. ఈ కాలం అయితే అందరూ మిక్సీలే పట్టుకుంటున్నారు. చూడండి, ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు అయితే దంచుకోవాలి. మధ్యలో స్పూన్ పెట్టి కలుపుతూ ఉండాలి, లేకపోతే అలాగే దానికైతే రోటికైతే కరుచుకొని పోతుంది. ఈ విధంగా చూడండి, ఇంత మెత్తగా అయ్యేంత వరకు దంచుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. తర్వాత తీసుకున్న తర్వాత మొత్తం గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం తాలింపు అయితే పెట్టుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, ముందుగా అయితే ఇట్లా పొట్టు తీయకుండా ఎల్లిపాయలు అయితే దంచుకొని అయితే వేసుకోవాలి. తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకోవాలన్నమాట. ఇవి బాగా మగ్గాలన్నమాట, బాగా వేగాలి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా వేపుకోవాలన్నమాట. దాంట్లోనే కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనం ముందుగా దంచి పెట్టుకున్న కారం అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఎంత టేస్టీగా, చూడగానే చాలా యమ్మీగా ఉంది కదా. వేడి అన్నంలోకి కారం, నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఎంత టేస్టీగా ఉందో.
ఈ ఎల్లిపాయ కారాన్ని అయితే డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.